హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మన రత్నకమల్ స్టూడియోస్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మేము మరో సరికొత్త వంటకంతో మీ ముందుకొచ్చేసామండి. అదేంటో మీరందరూ ఈ పాటికే గెస్ చేసే ఉంటారు. అదేదో కదండీ ఫ్రెంచ్ ఫ్రైస్. చాలా యమ్మీగా, టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా రెడీ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా మనం ఫస్ట్ పొటాటోస్‌ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత పీల్ చేసుకోండి. పీల్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి వాటర్‌లో వాష్ చేసుకోనండి నీట్‌గా. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్‌లో పొటాటోస్‌ని కట్ చేసుకోవాలి. ఇలా మీరు మీ క్రియేటివిటీని గూడా వాడొచ్చు. కావాలంటే రకరకాల షేపులు గూడా మీరు ఇక్కడ కట్ చేసుకోవచ్చు. సో, మీరు మీ ప్రేమని మీ వారికి, మీ పిల్లలకి చూయించొచ్చండి డిఫరెంట్‌గా కట్ చేసి ఇక్కడ. మీలో ఎవరన్నా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నవారు గానీ, లేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు గానీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మన ఛానల్ గ్రోత్‌కి చాలా సపోర్ట్ అవుతుంది. మనకు ఓన్లీ కుకింగ్ వీడియోసే కాదండి. ఇంకా రకరకాల వీడియోస్ ప్లాన్ చేసాం మేము. డిఫరెంట్‌గా. సో, అవన్నీ మిస్ అవ్వకూడదంటే మీరు తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్‌కొచ్చేసేసి ఇక్కడ కట్ చేసుకున్న పొటాటోస్‌ని మీరు సాల్ట్ వాటర్‌లో యేసుకొని కొంచెం సేపు సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకోవడం వల్ల అవి చాలా సాఫ్ట్‌గా ఉండి హ్మ్, చాలా క్రిస్పీగా రెడీ అవుతాయండి మన ఫ్రెంచ్ ఫ్రైస్. ఒక 5-10 మినిట్స్ సోక్ చేయండండి. అలా సోక్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని వాటన్నిటిని మంచిగా వాటర్ లేకుండా శుభ్రం చేసేసుకోండి. దీనివల్ల మనం నూనెలో వేసేటప్పుడు చిటపట సౌండ్ రాకుండా ఉంటుంది. అలాగే ఆయిల్ పేలి మన హ్యాండ్స్ మీద వాటి మీద పడతా ఉంటుందండి. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఒక కడాయిలో నూనేసుకొని అది బాగా వేడి చేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకోవడానికి. నూనె ఏరులై పారాలండి ఇక్కడ. ఫ్రై ఐటెమ్స్ కదండీ! కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందిక్కడ. జారే జలపాతాలు చూసుంటారు గదా! ఈ జలపాతాన్ని చూడండి ఎంత అందంగా కనపడుతుందో. సో, ఇలా వేడెక్కిన ఆయిల్‌లో మనం కొంచెంగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఏసుకోవాలండి. సో, వేసేటప్పుడు చాలా జాగ్రత్తండి. ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది గదా! అది చేతి మీద పడే అవకాశాలుంటాయి. సో, కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండిక్కడ. నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఫస్ట్ ఒకదాన్ని ఎయండండి. మీకు అర్థమవుతుందా వేడెక్కిందో లేదో. తరువాత కొంచెంగా వేసుకోండండి. ఇవన్నీ చాలా మంచిగా ఫ్రై అవ్వాలండి. మరి ముఖ్యంగా మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోనండి. సో, అవి ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. లేదంటే తొందరగానే మాడిపోతాయి. కలర్ చేంజ్ అయిపోతాయి. సరిగ్గా ఉడకవు మళ్ళీ లోపల. సో, దానికోసం మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి. అలాగే ఇంకో విషయం అండి. ఈరోజు మనం వండిన వంటని టేస్ట్ చేయడానికి ఇద్దరు జడ్జిలు గూడా వస్తున్నారండి. వాళ్ళు చాలా ఫేమస్ అండి. ఈ వీడియో చివరిదాకా వెయిట్ చేయండి. మీకే తెలుస్తది వాళ్ళెవరనేది. ఇలా మొత్తంగా వేసేసిన తర్వాత మనం స్లోగా వాటిని అటు ఇటు తిప్పుకుంటా ఉండాలండి. లేదంటే అవి అంటుకుపోతాయి. తర్వాత సరిగ్గా రావు. ఇలా చూస్తున్న విధంగా మీరు అటు ఇటు తిప్పుతా ఉండండి. ఇది చూస్తూ ఉన్నారు గదా! ఆల్రెడీ కలర్ చేంజ్ అవుతా ఉందండి ఇక్కడ. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన వాటిని మనం ఒక 60-70% కుక్ చేసుకోండి. అంటే ఆల్మోస్ట్ కుకింగ్ కంప్లీట్ అయిపోతా ఉందనుకున్నప్పుడు ఇలా చేయడం వల్ల అవి ఓవర్ కుక్ అవ్వవండి. అలాగే క్రిస్పీగా ఉంటాయండి. రెండోసారి ఫ్రై చేయడం వల్ల. ఇలా తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద పెట్టుకోనండి. ఆయిల్ ఎక్కువ ఉన్నా గానీ పీల్చేసుకుంటాయి అవి. మేము రెండోసారి వేసింది క్యాప్చర్ చేయలేదండి. సో, మీరు రెండోసారి ఏసేసేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీరు కుక్ చేసుకోండి. సో, ఇక్కడ చూస్తా ఉన్నారు గదా! కంప్లీట్‌గా రెడీ అయిపోయినయి. తీసేసి ఇట్లా టిష్యూ పేపర్ మీద పెట్టేసుకుంటే ఏమన్నా ఆయిల్ ఉంటే ఆయిల్ అంతా అది పీల్చేసుకుంటదండి. ఇలా కంప్లీట్‌గా మీరు అన్నింటిని బాండీలోంచి తీసేసిన తర్వాత దానికి కొంచెం సాల్ట్‌ను, ఉప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి.
ఈ సాల్ట్ కారం వచ్చేసేసి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తింటారు కదా! ఈ సాల్ట్, కారం. సో, మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకోండండి. సో, అలా అవి బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రెంచ్ ఫ్రైస్‌కి అలా కలుపుకోండి. సో, తర్వాత వీటిని సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సాస్‌తో సర్వ్ చేయండండి. చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు. వీళ్ళేనండి మన జడ్జెస్ చూడండి. చెప్పు చెరు ఎలా ఉంది? Guys, I can do birds. Guys, one minute. నువ్వు చెప్పారు. ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగున్నాయి. మా మమ్మీ చేసింది చాలా బాగున్నాయి. సరే సూపర్ ఉన్నాయి. Guys, మమ్మీ చెప్పారు. Guys,